హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన 2 సినిమాలు ఒకరోజు గ్యాప్‌తో రిలీజ్ అయినటువంటి మే నెల గురించి మనం మాట్లాడుకున్నాం. అది 1969 సంవత్సరంలో జరిగింది. 'ఆస్తులు అంతస్తులు', 'టక్కర దొంగ', 'చక్కన్ చుక్క'. ఇప్పుడు ఒక 15 రోజులు గ్యాప్‌తో రిలీజ్ అయినటువంటి మరొక సినిమా ఒకే సంవత్సరంలో 1970లో 'మా మంచి అక్కయ్య' మే 12న రిలీజ్ కాగా, ఇప్పుడు మే 28న రిలీజ్ అయినటువంటి 'పగ సాధిస్తా' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ 'పగ సాధిస్తా' అనే ఒక సినిమాకి దర్శకుడు కేవీఎస్ కుటుంబరావు గారు. ఈయనకిది మొదటి సినిమా. ఈయన 'టక్కర దొంగ', 'చక్కన చుక్క', ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు తీసినటువంటి వైవి రావు గారికి సన్నిహితుడు. సో, ఆ సన్నిహిత్యం మూలంగా ఆయన కృష్ణ గారితో మరొక సినిమా 1970లో మొదలుపెట్టారు. అది కూడా ఆగస్టులోనో ఎప్పుడో ముందు 68లో మొదలుపెట్టి ఈ మేకి రిలీజ్ చేశారు 70లో. అంటే 1969లో మొదలుపెట్టి 70లో రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా దర్శకుడు కేవీఎస్ కుటుంబరావు గారి గురించి మాట్లాడుతున్నాం కదా. ఆయన బిఏ సుబ్బారావు గారి దగ్గర చాలా రోజులు శిష్యరక్షణ వహించారు. ఈ బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్‌కి బాగా సన్నిహితుడు. అలా ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఈ సినిమాని ఓపెన్ చేసి ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో మన చుట్టరికాలు, బంధుత్వాలు, సన్నిహిత్యం ఎంత ఉపయోగపడుతుందో తెలియటానికి ఈ సినిమా కాంబినేషన్ ఒక ఉదాహరణ. ఇక కృష్ణ గారు కొత్త దర్శకులు అంటే వెంటనే జెండా ఊపేస్తారు కాబట్టి అలా సినిమా ముందుకు దూసుకెళ్ళిపోయింది. కథ వై వాసంతి గారు అందించారు. చల్లపిల్ల సత్యం గారు దీనికి మ్యూజిక్ డైరెక్షన్. ఈ సినిమా హైదరాబాద్ దీపక్లో 28 రోజులు, వైజాగ్ ప్రభాత్లో 42 రోజులు, విజయవాడ శ్రీ మారుతి థియేటర్లో 56 రోజులు. ఇది డైరెక్టర్ రన్ గురించి. ఇక షిఫ్టుల మీద ఎంత నడిచింది అనేది అప్పటి వారికే తెలుస్తుంది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, షిఫ్టుల గురించి కూడా చెప్పండి అని. అది నా వరకు అసాధ్యం. ఎందుకంటే నేను పరిశోధించి తెలుసుకున్న వాటి గురించే మాట్లాడగలను కానీ తెలియకుండా చెప్పడం అసాధ్యం. అలానే మిగతా వారికి తెలుసు ఇది ఎంత రన్ అవుతుందో, కానీ వారు మనం వీడియో చేసిన తర్వాత కామెంట్స్ పెడతారు కానీ ముందు పెట్టడం కుదరదు కాబట్టి. అంతేగాని ఒక రన్ని తగ్గించి చెప్పడం అని కాదు, ఇంకోటి పెంచి చెప్పడం అని కాదు. ఇది రన్కి సంబంధించిన విషయం. అయితే కలెక్షన్స్ మాత్రం అప్పట్లో 70ల నాటికి ఈ సినిమా గురించి కొంతమంది రాయటం ఏంటంటే, జానపద సినిమాలు వస్తున్న ట్రెండ్లో కృష్ణ గారు ఒక నూతన ట్రెండ్కి తెరలేపారు అని. వాస్తవానికి 70కి ముందే కృష్ణ గారు ఆ ట్రెండ్కి తెరలేపారు కదా. దీనికి ముందే వచ్చాయి అసాధ్యుళ్ళు కానీ, నేనంటే నేనలు కానీ. పైగా టైటిల్స్ పరంగా మన హీరో గారికే ఇలాంటి చెల్లుతుంది. సింగిల్ లైన్లో స్ట్రైకింగ్గా ఉండేటట్లు 'పగ సాధిస్తా', దీని తర్వాతే 'నిజం నిరూపిస్తా' వచ్చింది. ఆ తర్వాతే మళ్ళీ 'చెప్పింది చేస్తా'. అంటే ఒక సింగిల్ లైన్ పంచ్ డైలాగుల్ని టైటిల్స్గా పెట్టడం. బహుశా నాకు ఇవి అంతర్లీనంగా ఇష్టం ఉండి కాబోలు నేను రాసే స్టోరీలు అవి బిజినెస్కి సంబంధించి కావచ్చు, పొలిటికల్ లైన్స్కి సంబంధించి కావచ్చు, వాటిల్లో కూడా ఇలాంటి కొట్టొచ్చినట్టు కల్పించే స్ట్రైకింగ్ పంచ్ లైన్స్ ఉంటాయి. కాకపోతే మీ అందరికీ నేను దేనికి రాస్తాను అనేది తెలియదు కాబట్టి, అది చదివే వెసులుబాటు ఉండవు కాబట్టి మీకు తెలియదు. ఇది నా స్వోత్కర్ష అనుకోండి. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో సత్యనారాయణ గారు డ్యూయల్ రోల్. క్రైమ్ సినిమాల్లో మనకి ఎక్కువగా విరివిగా కామన్గా కనిపించే పాయింట్ డ్యూయల్ రోల్. హీరోనో, హీరోయినో, విలనో. అలా కేవీఎస్ కుటుంబరావు గారు ఒక సక్సెస్ ఫార్ములా అనుసరించారు. కృష్ణ గారు, సత్యనారాయణ వీళ్ళంతా స్నేహితులు కాగా వారు చేసిన దొంగతనాన్ని తన మీద వేసుకోవటం అంటే అలా వేసుకోవాల్సిన పరిస్థితి కల్పించి సత్యనారాయణ ఆయన కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్తారు. కానీ పాపం కృష్ణ గారి భార్యగా నటించినటువంటి మణిమాల గారిని రేప్ చేసి చంపేస్తారు. ఆ బిడ్డని అలానే వదిలేస్తారు. కృష్ణ గారు జైలు నుంచి వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని తలుచుకొని కుమిలిపోతూ శపథం చేస్తారు, ఏనాటికైనా పగ సాధిస్తా అని. ఈ క్రమంలో ఆయనకి విజయ నిర్మల గారు దగ్గర అవుతారు. విజయ నిర్మల గారు ఆయన్ని శతవిధాల తన ప్రేమలోకి లాగేందుకు ప్రయత్నిస్తారు, సక్సెస్ అవుతారు. మధ్యలో ఇంకా ప్రేక్షకులకి మజా అందించడానికి జ్యోతిలక్ష్మి, విజయలలిత, భానురేఖ వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళు ప్రదర్శించే భంగిమలు అప్పటి ప్రేక్షకులకి ఒక విధమైన మత్తుకు లోను చేశాయంటే అతిశయోక్తి కానే కాదు. కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే వారికి ఒంటి నిండా బట్టలు ఉండేవి, స్కిన్ టైట్ లెగ్గింగ్స్ ఉండేవి. అయినా కూడా అప్పుడు ప్రేక్షకులు ఉత్సాహంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే స్కిన్ టైట్ లెగ్గింగ్స్ అన్నీ ఉన్నా కూడా మాకు అవసరం లేదు అన్నట్టుగా 2 పీసులు 2 గుడ్డ పీలకలతో నటించడానికి హీరోయిన్లే ముందుకు వస్తున్న రోజులు ఇవి.
అయినా కూడా ఆ సినిమాలకు ఉన్నంత ఆదరణ క్లబ్ డాన్సర్కి ఇప్పుడు ఈ హీరోయిన్లు ఒళ్ళంతా ఒక రకంగా ముప్పాతిక వంతు నగ్నంగా నర్తించినా కూడా చూసేవాళ్ళే లేరని చెప్పాలి. ఇది కేవలం హీరోయిన్‌ని, డాన్సర్‌ని, వ్యాంపుల్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇప్పుడున్న ట్రెండ్ ఇది. ఇలా తన పగ సాధించేటువంటి క్యారెక్టర్‌లో కృష్ణ గారు యాప్ట్‌గా సరిపోతే ఆయనకి అమర్చినటువంటి విగ్గు అది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది విగ్గని. కానీ ఏంటంటే అప్పటి కాలంలో ఇది ఒక సెమీ కౌబాయ్ సినిమా టైప్‌లో తీశారు. మీకు ఈ సినిమా గురించి చెప్తున్నప్పుడే జానకిరామ్ గారు డైరెక్షన్ చేసినటువంటి మరో సినిమాలో కూడా ఇలానే కనిపిస్తారు కృష్ణ గారు, నమ్మక ద్రోహుల్లో. అయితే అది ఆ తర్వాత వచ్చిందనుకోండి. ఇక సత్యనారాయణ గారి విలనిజము, 2 పార్శ్వాలు కలిసినటువంటి 2 క్యారెక్టర్లు చేయటము, ఆ తర్వాత మిగిలిన పాత్రధారుల నటన కాస్త కూస్త ఆకట్టుకుంటుంది. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఒకే రకంగా ఉండే సినిమాలని మొనాటిని బ్రేక్ చేసి ఒక రకమైనటువంటి యూత్‌కి ఇష్టమైన సినిమాలుగా వీటిని మలచారు అని చెప్పవచ్చు. ఇది మన 'పగ సాధిస్తా' సినిమాకి సంబంధించిన చిన్న విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.